అన్వేషిస్తున్నాం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లిలో కోర్టులో అత్తాపూర్ పోలీసులు హాజరుపరిచారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా ట్రైనీ ఐపీఎస్ ని వేధించారని ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. నిన్న పోలీసులు అరెస్టు చేశారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జోత్స్నా దర్యాప్తు చేపట్టారు. జాతీయ పోలీస్ అకాడమీలో బాధితురాల నుంచి వాంగ్మూలం సేకరించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్, ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టులో విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రస్తుతం అత్తాపూరు పోలీసులు వైద్య పరీక్షలు చేసిన తర్వాత మొదట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ నన్ను కొద్దిసేపు విచారించిన అనంతరం కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కొద్దిసేపటి క్రితమే ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. సో కోర్టు మరికొద్దిసేపట్లోనే అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. మొత్తానికి ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి కథ మొత్తానికి జైలు పాలు అయ్యే విధంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించి అటు న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మరికొద్ది సేపట్లో రాబోతోంది. ఇక ఈ ఇన్సిడెంట్ లో మొదట తనపైన ఆరోపణలు వచ్చిన తర్వాత ట్రైనీ ఐపీఎస్ అధికారిని తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు అన్న విషయాన్ని చెప్పిన తర్వాత ఎన్పీఏ నుంచి అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం తాత్కాలికంగా విధుల నుంచి ట్రైనింగ్ నుంచి తొలగించిన అనంతరం అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆయన విచారించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి మితిమీరిన మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. పోలీసులు చికిత్స అనంతరం విచారణ చేయాలని భావించినప్పటికీ అతను తప్పించుకొని పారిపోయాడు. గత 4 రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతూ మరోవైపున కోర్టులో తనపైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపున కోర్టులో ఈ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతూ ఉండగానే గత 4 రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉండటంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలించగా నిన్న హైదరాబాద్ శివారు ప్రాంతంలో అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అత్తాపూర్ తీసుకొచ్చి అక్కడ ఆయన స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఇంకా ఇవాళ ఉదయం విచారణ స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేసి బయటకు తీసుకొస్తున్నటువంటి సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయన్ను వీడియో రికార్డ్ చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో వారిపైన కొంత దురుసుగా వ్యవహరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి మీడియా రిపోర్టర్ల ఫోన్లను లాక్కొని అక్కడ కొంత హంగామా సృష్టించిన అనంతరం మరలా తనను తీసుకొని అటు అశోక్ నగర్ లో ఉన్నటువంటి నివాసానికి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. తిరిగి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి మరికొన్ని గంటల పాటు విచారణ చేసిన అనంతరం కొద్దిసేపటి క్రితమే ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. బ్రహ్మణి రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ